మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎర్రోనిగూడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు చంద్రశేఖర్ రెడ్డి గారు 7 సంవత్సరాలుగా గులాబీ సాగులో ఉన్నారు. గులాబీ సాగులో వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్కారం. 7 ఏళ్ల నుంచి గులాబీ సాగు చేస్తున్నారు కదా, ఏ రకాన్ని సాగు చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మొక్కల్ని? బుల్లెట్ రకం మేడం. మేము గులాబీ సాగు చేసేది బెంగళూరు నుంచి మొక్కలు తీసుకొచ్చినాం మేడం. అంటే ఎంత పడ్డది ఒక మొక్క? 15 రూపీస్ మేడం ఒక మొక్క. 15 రూపాయలకు ఒక్కసారి మొక్క. అంటే ఇది గులాబీ ఒకసారి నాటుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 4 to 5 years వరకు ఉంటుంది మేడం. 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఎకరాలలో మనకి ఈ గులాబీ తోట? 2 acres ఉంది మేడం. 2 ఎకరాలలో. ఇప్పుడు ఈ 2 ఎకరాలలో గులాబీ తోటకు ఎన్ని మొక్కలు పట్టినాయి, ఎంత ఖర్చు వచ్చింది? 7,000 మొక్కలు పట్టినాయి మేడం. మాకు మొక్కల కాడికి 1 lakh వరకు వచ్చింది ఖర్చు. అంటే ఇది ఒకసారి మొక్క పెడితే 5 సంవత్సరాల వరకు ఉంటుంది అంటున్నారు కదా. ఎప్పుడు వస్తుంది ఫస్ట్ మనం మొక్క పెట్టిన తర్వాత? ఫస్ట్ మనకి ఎప్పుడు కాత వస్తుంది? 1 month నుంచి అక్కడక్కడ పూలు కనిపిస్తుంటాయి. 3 months నుంచి మనకు వస్తుంటుంది మేడం. కొన్ని స్టార్ట్ అవుతుంటాయి, 5 కిలోలు 10 కిలోలు అట్లా వెళ్తుంటది. తర్వాత పెరుగుతుంటది. ఫస్ట్ మొక్క పెట్టినాక మనకు 3-4 నెలలకు చేతికి వస్తుంటది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి తెంపాలి వీటిని? డే బై డే తెంపుతాం మేడం. డే బై డే తెంపాలి. అంటే రోజు తప్పి రోజు వస్తూనే ఉంటది? రోజు తప్పి రోజు వస్తూనే ఉంటుంది. 5 సంవత్సరాల పాటు. 5 years మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆగితే ఒక 1 month 15 days అట్లా ఆగితే ఆగొచ్చు కూడా. మాక్సిమం డే బై డే ఉంటుంది మేడం. అంటే ఎందుకని ఈ బుల్లెట్ రకాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇది మార్కెట్ లో దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు సీజన్ లో మన డెకరేషన్స్ కానీ దానికి దీనికి ఈ బుల్లెట్ రకం ఎక్కువ వాడతారు మేడం. అందుకని ఇది కొంచెం ఇదే బెనిఫిట్ ఉంది అన్నట్టు మేము ఇదే ఎంచుకున్నాం. అంటే ఒకసారి రోజు తప్పి రోజు తెంపుతారు కదా, తెంపినప్పుడల్లా ఎంత వస్తుంది? ఎన్ని కిలోల పూలు వస్తుంది 2 ఎకరాల పేరు మీద? అంటే 2 ఎకరాల మాక్సిమం ఒక 1 క్వింటాల్ వరకు వస్తుంది మేడం. ఇప్పుడు ఆకు ఎగులను బట్టి గ్రోతింగ్ బాగున్నప్పుడు 1 క్వింటాల్ నుంచి 150 kgs వరకు వస్తుంది. లేదంటే 50 kg అట్టగట్టి వస్తుంది గ్రోతింగ్ లేనప్పుడు. అంటే ఎట్లా తక్కువలో తక్కువ ఎంతకు పోతుంది, ఎక్కువలో ఎక్కువ ఎంతకు పోతుంది? తక్కువ 30 రూపాయల వరకు పోతుంది మేడం. ఎక్కువ 100, 120, 150 వరకు కూడా పోతుంది. సీజన్ బట్టి ఉంటుంది రేటు. ఇక్కడ మార్కెటింగ్ సదుపాయం ఎట్లా ఉంది మరి? ఎక్కడికి పోతారు? గుడిమల్కాపూర్. గుడిమల్కాపూర్కి. అంటే ఇక్కడ తోటల కాడికి కూడా వస్తారా ఎవరైనా పెద్ద ఆర్డర్స్ ఉంటే? తోటల కాడికి పెద్ద ఆర్డర్స్ ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, అవసరం ఉంటే తీసుకెళ్తారు. ఒక 5-10 కిలోలు అంతే. కానీ మేము మార్కెట్కి వెళ్తాం ఖచ్చితంగా. ఎక్కువ మార్కెట్కి వెళ్తారు. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు ఒకసారి చెట్టు పెట్టుకుంటుంటది కదా, మరి ప్రూనింగ్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే? మండలు మొత్తం వస్తుంటాయి కదా. 2 years అట్లా అయినాక కటింగ్ చేస్తాం మేడం. ఇట్లా అంటే 1 feet ఉంచి, అంటే మొదల కాడికి ఉంచి మొత్తం తీసేస్తారు. మళ్ళీ అప్పుడు ఎగురు పెట్టి ఎప్పటికి వస్తుంది మనకి? 3 months వచ్చేస్తుంది. మళ్ళీ ఫ్లవర్ వస్తుంటుంది 3 months కి. ఇప్పుడు 5 సంవత్సరాల కోసం మొత్తం పెక్లు ఇచ్చేసేయాలన్నా, ఇంకా మొత్తం తీసేయాలన్నా? అంటే మనకు మంచిగా అనిపిస్తే ఇంకా 1 year కూడా ఉంచుకోవచ్చు. మాక్సిమం యావరేజ్ 4 to 5 years వరకు ఉంటుందని మనకు కాన్ఫిడెన్స్ అన్నట్టు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇనీషియల్ పెట్టుబడి ఎంత కావాలి? అంటే 2 ఎకరాలకు సంబంధించి మొక్కలకు కావచ్చు, డ్రిప్ కావచ్చు, మల్చింగ్ షీట్లు కావచ్చు, ఇవంతా పెట్టుబడి ఖర్చు మొత్తం కలిసి 2 lakhs అవుతుంది మేడం. పర్ ఎకర్ 1 lakh వస్తుంది ఖచ్చితంగా. తర్వాత నెలకు ఎంత ఖర్చు వస్తుంది? నెలకు మనం మందులు పిచికారి చేసుకోవాలి. నెలకు 2 acres కు మాక్సిమం 30,000 to 40,000 వస్తుంది మందుల ఖర్చు. అంటే ఎక్కువ ఏం తెగులు వస్తుంది దీనికి సంబంధించి? త్రిప్స్ ఉంటుంది మేడం. త్రిప్స్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇప్పుడు పచ్చ పురుగు కానీ పురుగులు వస్తుంటది. త్రిప్స్ అది నల్ల పేను, తెల్ల పేను, దోమ ఇవన్నీ వస్తుంటాయి. వారానికి ఒకసారి మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది. ప్రతి వారం పిచికారి చేసుకోవాల్సిందే. వారం 10 days వారంలో ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. భూమిలో జవ కోసం మందులు అట్లే చేయాలి మేడం. డిఏపి కానీ ప్లస్ డ్రిప్ లో ఇరిగేషన్ లా సంబంధించిన మందులు ఇడుస్తుంటాం అప్పుడప్పుడు. 1 week ఒకసారి, 10 days ఒకసారి. అది కూడా దాంట్లోనే కలిపిచ్చేస్తారు మందులు. కలిపిచ్చేస్తాం. అంటే దున్నేటప్పుడు ఈ పశువుల పెంట గాని వేస్తారా ఏమన్నా? పశువుల పెంట వేస్తాం, ప్లస్ కోడెరువు ఇవన్నీ వేస్తాం. కోడెరువు, పశువుల పెంట వేసి దున్నుతారు. దున్నుతాం. ఇంకా వేసినాకనే సాలు కొట్టేసి మొక్కలు పెడతాం. ఓకే. ఇది కాక ప్రతి నెల మొత్తం ఖర్చు మాత్రం 2 ఎకరాలు కలిసి 15-20 వేలు వస్తుంది. 2 ఎకరాలు కలిసి 30,000 దాకా వస్తుంది. 30,000 దాకా పెట్టుబడి ఖర్చు వస్తుంది. ఆదాయం చూసుకుంటే ఎట్లా వస్తుంది? ఆదాయం ఒక నెల ఎక్కువ రావచ్చు, ఒక నెల తక్కువ రావచ్చు. సీజన్ బట్టి ఉంటుంది. అంటే బెనిఫిట్ లాభదాయకంగా ఉంటుంది మేడం. మనం పెట్టిన పెట్టుబడి అంటే ఓవరాల్ గా, అంటే మామూలుగా సంవత్సరం మొత్తం కలిస్తే ఆదాయము ఖర్చు లెక్కలు తీస్తే ఆదాయము ఖర్చు పోతే ఎంత ఆదాయం వస్తుంది? ఖర్చు పోతే మన పర్ ఎకర్కు 3 lakhs వరకు వస్తాయి మేడం.
3 to 4 రావచ్చు. అది ఇక దాని మన ఇన్కమ్ బట్టి మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది మేడం. కొంతమంది మెయింటైన్ చేయక కూడా బెనిఫిట్స్ తక్కువ వస్తుంటుంది. మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటే ఇంకెక్కువ రావచ్చు. 3 to 4 వస్తుంది. మరి రోజు తప్పు రోజు తెంపాలి కాబట్టి ఇప్పుడు పూలు రోజు తప్పి రోజు తెంపాలి కదా, తెంపాలంటే కూలీల కావాల్సి ఉంటది. మరి కూలీలు దొరుకుతున్నారా ఇక్కడ? మేడం ఎంత ఇవ్వాలి ఒక్క కూలీకి? 400 మేడం డే ఒక్క కూలీకి. ఒకరికి ఎప్పుడెప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటుంది బాగా? సీజన్ పండుగలప్పుడు, పండుగల సీజన్ ఇప్పుడు ఏ పండుగ అయినా మన పండుగలప్పుడు ఉంటుంది. రెండోది పెళ్లిళ్ళ సీజన్ లో ఉంటుంది మేడం, బాగా డిమాండ్ ఉంటుంది. మంచి రోజులు ఉన్నప్పుడు బాగుంటుంది డిమాండ్. అప్పుడు హైయెస్ట్ రేట్ ఉంటుందా? హైయెస్ట్ రేట్ 200 వరకు. 200 వరకు. ఇప్పుడు డ్రిప్ కి సబ్సిడీ వచ్చిందా మరి 2 ఎకరాలకి? ఎట్లా సబ్సిడీ వచ్చింది మేడం? నాకు 7 years బ్యాక్ సబ్సిడీ వచ్చింది. డ్రిప్ అప్పుడే తీసుకున్నా, అప్పుడే డ్రిప్ వేసేసిన. ఈ మల్చింగ్ షీట్ నేను తీసుకున్నా, మొక్కలు పెట్టినాక తీసుకున్నా మేడం. వేసిన మొక్కలు పెట్టినాక వేసిన. ఇది ఎంత ఖర్చు వస్తుంది మల్చింగ్ షీట్ ఎకరానికి? మల్చింగ్ షీట్ 30,000 వస్తుంది మేడం ఎకరానికి. 30,000 అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అంటే ఒక్కసారి మల్చింగ్ షీట్ వేసుకుంటే ఇప్పుడు ఎన్ని రోజుల పాటు మనకు పనికి వస్తుంది? 1.5 year వరకు ఉంటుంది అన్నాడు అతను. 2 years ఉండొచ్చు, 1.5 year ఉండొచ్చు. వేసి 6 months అవుతుంది మేడం. ఇట్లా ఉంది ఇప్పుడు. అయితే కలుపు అయితే తగ్గింది మల్చింగ్ షీట్ వేసుకోవడం వల్ల? సమస్య తగ్గింది. మధ్యలో ఏమైనా మందులు పిచికారి చేసుకోవచ్చు, గడ్డి మందులు కానీ. ఇక్కడ కలుపు సమస్య లేదు, ఇక కలుపు సమస్య ఏం లేదు మల్చింగ్ షీట్ వల్ల. ఏం లేదు. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఏమైనా మీ దగ్గర మధ్య దళారుల బెడద ఉందా? మీరే డైరెక్ట్ అమ్ముకోవచ్చు? డైరెక్ట్ అమ్ముకుంటున్నాం మేడం ప్రజెంట్ అయితే. అక్కడ రైతు బజార్ ఉంటుంది, అక్కడ డైరెక్ట్ అమ్ముకుంటాం మేము. ఇక మధ్య దళారులది కమిషన్స్ ఇవన్నీ ఏమి ఉండదు. కమిషన్ ఏజెంట్స్ ప్రాణం ఏమి ఉండదు. రైతే డైరెక్ట్ ధర నిర్ణయించుకొని అమ్ముకోవచ్చు. అంటే మొక్కలు ఎందుకని బెంగళూరు దాకా వెళ్ళి తెచ్చుకున్నారు? మరి ఇక్కడ దొరకవా? అవైలబుల్ దొరకవా? ఇక్కడ ఉండవు, అక్కడనే తయారు చేస్తారు మొక్కలు, అక్కడ నుంచే పంపిస్తారు. పోవాల్సిన పని లేదు, ఫోన్ చేస్తే పంపిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే మనకి ఏది ఏ రకం మొక్కలు తేవడానికి బెంగళూరు వెళ్ళినాను అంతే. ఇప్పుడు మనం ఫోన్ చేస్తే అక్కడ నుంచి పంపిస్తారు, కానీ ఇక్కడ ఉండవు మొక్కలు. అక్కడనే తయారు చేస్తారు, బెంగళూరు ప్లస్ తమిళనాడు ఆ ఏరియాలో. అంటే ఎందుకని ఇప్పుడు ఇది బుల్లెట్ రకం కదా, ఈ బుల్లెట్ రకాన్ని గట్టి చూసి మళ్ళీ పెట్టుకుంటే రాదా? రాదు మేడం, రాదు. మనం దీన్ని మళ్ళీ పెట్టాలంటే రాదు. ఇక మళ్ళీ మొక్క అక్కడ నుంచి రావాల్సిందే. ఇక మనం అంటు కట్టడానికి రాదు, అంటు కట్టినా అది సెట్ కాదు. ఒక్క చెట్టు నుంచి 5 ఏళ్లలో అందాద ఎంత క్రాప్ వస్తుంది మనకు? అంటే అట్లా మనం లెక్కలే తెంపినప్పుడే లెక్క. అంటే ఒకప్పుడు 1 month మంచి బాగా వస్తుంది. ఇప్పుడు 1 acreకి 1 quintal దాకా వస్తుంది. మళ్ళీ 1 నెల కొంచెం ఇప్పుడు గ్రోతింగ్ తక్కువ ఉంది అనుకో, 50 kilos 30 kilos కావచ్చు నెలకి. డైలీ రోజు తప్పి రోజు మనకు 2 ఎకరాల పేరు మీద క్వింటల్ పువ్వు వస్తుంది. క్వింటల్ తక్కువ 50 రూపాయలు పెట్టుకున్నా మనకు బెనిఫిట్ ఉంటుంది. బెనిఫిట్ ఉంది కాబట్టి మేము ఫస్ట్ గులాబీ పెట్టి మళ్ళీ మధ్యలో అంటే ఒక 1 time అయిపోయింది కదా, 4-5 years అయింది, తీసేసిన. మళ్ళీ చూద్దామని వెజిటేబుల్స్ తీసిన. దాంట్లో మంచిగా నాకు బెనిఫిట్ రాలే, ప్లస్ పెట్టుబడి పైన పడే పరిస్థితి కూడా వచ్చినాయి. ఇది కాదని మళ్ళీ తర్వాత 1 year ఆగి మళ్ళీ గులాబీ పెట్టేసినాయి. మళ్ళీ 1 year అవుతుంది. ఇప్పుడు 2 ఎకరాల పొలంలో రోజు తప్పి రోజు తక్కువ 5,000 ఎక్కడ పోవు. అంటే ఎవరైనా రైతులు కొత్తగా 1 ఎకరమో 2 ఎకరాలలో పెట్టుకుంటోళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే బాగానే ఉంటుంది, పెట్టుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఈ సిటీ మనకు దగ్గర ఉంది కాబట్టి ఇది బెనిఫిట్ ఉంది. సిటీ దగ్గర ఉంది. కొంచెం ఇప్పుడు వెజిటేబుల్స్ పెట్టుకుంటే ఇప్పుడు బరువుల సమస్యలు ఎక్కువ ఉంటాయి. లేబర్ కు కూడా కొంచెం ఈ జెంట్స్ ఎవరు రావట్లేదు ఎక్కువ. ఇది లేడీస్ తో అయ్యే పని, తెంపడం ఈజీ ఉంటుంది కదా, అందుకే దీన్ని ఇంట్లో వచ్చిన ప్లస్ బెనిఫిట్ బాగానే ఉంది కాబట్టి ఇంట్లోనే అవుతున్నాం. టోటల్నే బాగుంది బెనిఫిట్. అంటే బుల్లెట్ రకాన్ని మీరు ఎంచుకున్నారు కదా, జనరల్ గా ఎన్ని రకాలు ఉంటాయి ఈ గులాబీలలో? బుల్లెట్ ఉంటుంది, సెంట్ అని ఉంటుంది, టమాటో గులాబీ అని ఉంటుంది, ప్లస్ మల్బార్ అని ఉంటుంది, రూబీ స్టార్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇదినే బాగుంది కాబట్టి ఇది పెట్టుకున్నాం. 4-5 మనకి తెలిసి కదా 4-5 రకాలు తెలుసు. ఏ గులాబీ అయినా ఒకసారి పెట్టుకుంటే 5 ఏళ్ల పాటు ఉంటుంది. మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. మెయింటెనెన్స్ చేయకుంటే 2 years గిట ఏమైనా కావచ్చు. తోట మంచి మెయింటెనెన్స్ ఉంటే 4-5 years కంపల్సరీ తప్పనిసరిగా చూసుకుంటుండాలి, ఏది పురుగు వచ్చిందా ఏ దోమ వచ్చింది అనేది. మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. అంటే ఎక్కువ వచ్చేది తెగులు అయితే అదేనా? ఏ తెగులు వస్తుంది ఎక్కువ? త్రిప్స్ సమస్య ఎక్కువ ఉంటుంది. త్రిప్స్ మాది తెల్లపేను నల్లపేను అనేది త్రిప్సే ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం త్రిప్సే ఇప్పుడు గులాబీకి వచ్చేది. అంటే అది వస్తే మాడిపోతాయా పూలు? ఎట్లా పూలు ఇట్లా నల్లగా అయిపోతాయి, మాడిపోతుంటాయి. మొత్తం అడుగు నుంచి మాడిపోతూ వస్తుంటుంది, మొగ్గ గిట అక్కడక్కనే స్మాష్ అయిపోతుంది. ఇక అది చూసుకొని పెట్టుకుంటుండాలి మన మందు ఏం పెట్టాలి అనేది. అంతే.
ఇట్లా ఇగుర్లు వచ్చిన కాడల్లో ఇంకా మొగ్గలు వస్తూనే ఉంటాయా? ఇగుర్లు వచ్చిన కాడ మొగ్గలు వస్తూ ఉంటాయి. 2 ఏళ్ళలో అయితే గుబూరు అవుతుంది మొత్తం చెట్టు అంతా. చెట్టు గుబూరు అయితే ఇప్పటికి ఒక్కసారి కత్తిరించిన మండలి ఇది కత్తిరించలేదు మేడం. 1 ఇయర్ అవుతుంది అంతే. ఇప్పుడు ఇది 1 ఇయర్ 2 ఏళ్ళకి ఒకసారి కత్తిరించుకుంటే బాగుంటది. నెక్స్ట్ ఇప్పుడు ఆకు రాలేదు కదా, మళ్ళీ ఆకు వచ్చేస్తుంది. మళ్ళీ 1 ఇయర్ వరకు ఉంటది. అది 6 months 7 months వరకు ఉంటది. అప్పటిలోపు మళ్ళీ కటింగ్ టైం వచ్చేస్తుంది, కట్ చేస్తాను 2 years. ఈ గులాబీ కూడా కొద్దిగా ఆకురాలే స్వభావం ఎక్కువ ఉంటట్టుంది. అంటే వర్షాలు ఎక్కువ ఉంటే ఆకు రాలుతుంది మేడం. వర్షాలు మన వాతావరణ పరిస్థితులు బట్టి రాలుతుంది ఆకు మామూలుగా, లేదంటే రాలదు. ఇప్పుడు 2 ఎకరాల తోటకు సంబంధించి రోజు దంపితే ఎంతమంది కూలీలు పడతారు? 4 పడతారు మేడం. రోజు 4 కూలీలు అయితే ఖచ్చితంగా కావాల్సిందే. పూలు ఎక్కువ వెళ్ళినప్పుడు కూలీలు ఎక్కువ పడతారు. 4 ఖచ్చితంగా అనుకోండి, కన్ఫర్మ్ 4 పడతారు డే బై డే. ఇప్పుడు నీళ్ళ తడి, ఇప్పుడు వానాకాలం అయితే వర్షాలు పడుతున్నాయి కదా, ఎండాకాలం మరి ఎట్లా ఇచ్చుకోవాలి తడి? డే బై డే ఇస్తూ ఉంటాం మేము తడి. 2-3 days ఒకసారి తడి ఇస్తూనే ఉంటాం. ఇక ఎండాకాలంలో 3 days ఒకసారి కంపల్సరీ. ఎంత తడి ఇస్తుంటే అంత బాగుంటది గులాబీకి. 1 week ఒకసారి డివోర్స్, కానీ ఇక మనకు దిగుబడి తక్కువ వస్తుంది. మనకు వాటర్ ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు, వాటర్ ఎక్కువ లేకుంటే 1 week ఒకసారి ఇడుస్తారు. చెట్టు ఉంటే చాలు, మళ్ళీ వర్షాకాలం పూలు వస్తాయి అంతే. అంటే మన వాటర్ సమ్మర్లో ఎంత వాటర్ వదిలితే అంత బాగుంటుంది. సమ్మర్లో నీళ్ళు కొద్దిగా మంచిగా ఎక్కువ ఇస్తేనే మనకు దిగుబడి ఎక్కువ, పువ్వు సైజు కూడా బాగుంటుంది, చెట్టు బాగుంటుంది. వాటర్ సమ్మర్లో ఖచ్చితంగా వాటర్ డే బై డే వదులుతూనే ఉంటుంది. డే బై డే. ఓకే. అయితే చిన్న సన్నకారు రైతులు ఎవరైనా తక్కువ కమతాలు ఉన్న వాళ్ళకు బెనిఫిట్ అంటారు. ఎకరం 2 ఎకరం ఉన్న వాళ్ళకి మొక్కలు చూసుకొని తెచ్చుకుంటప్పుడు ఎట్లాంటి మెలకువలు పాటించాలి? ఇప్పుడు ఎవరైనా రైతు ఉన్నాడు, 1 ఎకరమో 2 ఎకరాలు పెట్టుకో అంటే మొక్కలు ఫస్ట్ అక్కడ పోయి చెక్ చేసుకోవాలా ఎట్లా? మీరు ఫస్ట్ ఏం చేసారు అక్కడికి? ఫస్ట్ టైం అయితే నేను అక్కడనే వెళ్ళాను, వెళ్ళి చెక్ చేసి మంచిగా అనిపించింది అంతే. దాని క్రాప్ ఇప్పుడు సీడ్ సెలెక్ట్ తీసుకొని వచ్చాను. ఈ నెక్స్ట్ ఇయర్కి వేరే వాళ్ళు ఎవరైనా తీసుకురమ్మంటే కూడా నేను అక్కడ ఫోన్ చేసి ఫోన్లో ఫోటోలు పెడతారు, అది చూసుకొని మనకు ఓకే అంటే ఆర్డర్ ఇస్తే పంపిస్తారు అంతే. అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీతో కలిపి 15 రూపాయలు పడుతుంది. 15 రూపాయలు ఇక్కడ నుంచి. అయితే చిన్న రైతులకైతే చాలా ఉపయోగపడుతుంది. ఉపయోగకరమే. ఇక ఇంట్లో ఇద్దరు కానీ 3 కానీ ఉంటే పెద్ద హార్డ్ వర్క్ చేయకుండా పని లేదన్నట్టు. ఇక్కడ ఇక ఈజీ వర్క్ కాబట్టి చేసుకోవచ్చు, ఇది బెస్ట్. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు. ఒకసారి మొక్క నాటుకున్న 3 నెలల తర్వాత నుండి రోజు 5 సంవత్సరాల వరకు గులాబీ పూతకు వస్తూనే ఉంటుంది. కాబట్టి కొంచెం శ్రద్ధ తీసుకుంటే చాలు, గులాబీ సాగు లాభదాయకమేనని రైతు చెప్తున్నారు. ఇది ఈరోజు రైతు మిత్ర. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.